ఓకే. అండ్ ఒక మీటింగ్‌లో మనకు జగన్ గారే అన్నారు. 10th క్లాస్‌లో ఫస్ట్ వచ్చినోడు డిగ్రీలో ఫస్ట్ స్టూడెంట్ అని. 10th ఫస్ట్, డిగ్రీ ఇంటర్ ఫస్ట్, డిగ్రీ ఫస్ట్ అన్నాడు. అతను 10th క్లాస్ పేపర్లే హైదరాబాద్ దొంగలించి ఆ కేసు కూడా ఉంది. మీరు చూసారా? చూసారా ఏందండి? మీకు డైరెక్ట్‌గా మీకు చూసారా? అన్ని రిజల్ట్స్ మీకు అన్ని ఒక్క మాట 10th క్లాస్ చూసారా అంటే అతని వయసు ఎంత, నా వయసు ఎంత, ఒక్క మాట అంటే స్పాట్ లో మీరు పక్క నుండి చూసారా? మీకు ఆధారాలతో సహా చూపిస్తాను. వింటారా? చెప్పండి. ఓకే. 10th క్లాస్ పేపర్లు ఎప్పుడు దొంగిలించారు జగన్ గారు? ఎప్పుడు హైదరాబాద్ లో ఏ స్కూల్లో చదివాడో, ఎప్పుడు దొంగలు ఇచ్చాడో అతని గురించి వాళ్ళ నాన్నగారే చెప్పాడు. నా కొడుకు అమెరికా వెళ్ళాడు చదువుకోవటానికి, చదువు రాక వెనక్కి తిరిగి వచ్చాడు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారే మాట్లాడారు. ఇతని చదువు గురించి అంతా వీళ్ళ నాన్నగారే చెప్పారు. అందుకనే వీళ్ళ నాన్న మీద సిబిఐలో కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఇవన్నీ వాస్తవాలే, మీకు అన్ని ప్రూఫ్లతో సహా మేము నిరూపిస్తాం. ఓకే. ఓకే. మీ బాధ నాకు అర్థమైంది. కానీ ఇంకొక విషయానికి వస్తే మనం చూస్తున్నాం ఏపీ రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి. అట్ సేమ్ టైం ఏంటంటే పద్మనాభం ఆయన పేరు మార్చుకుంటా, ఆయన అదే ఇంటి పేరు మార్చుకొని రెడ్డి అని పెట్టుకుంటా, కళ్యాణ్ గారు ఓడియలేకపోతే అనే విధంగా కొన్ని అయితే మాటలు అంటున్నారు. దానికి మీరేమంటారు? ఇలాంటి పళ్ళెం గంటే తీసుకుని ఉప్మా కోసం వెళ్ళే ముద్రగడ పద్మనాభంకి మేము చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నామినేషన్ రోజే అది విజయోత్సవ ర్యాలీ లాగా జరిగింది. 1,00,000 మంది దాకా వచ్చారు. మీకు తెలుసో లేదో ఆ వీడియో మేమైతే చూసాము. నాకు ఆ రోజే అర్థమైంది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు 1,00,000 ఓట్ల మెజారిటీతో. ఇక ఈడి పేరు అప్పుడు దాకా అవసరంలా, ముద్రగడ పద్మనాభ రెడ్డిగా ఇప్పుడే మార్చుకో. ఏమన్నా పందాలు ఏమన్నా వేసుకుంటాను అన్నా కూడా ఎంతమంది భయపడుతున్నారు పవన్ కళ్యాణ్ చూసి. అక్కడ ఫారెన్ కంట్రీస్ నుంచి కూడా ఒక 1 రోజులు సెలవు పెట్టి మరి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వచ్చి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కోసం పోరాడుతూ ఉన్నారు. ఓకే.